హాయ్ అండి. వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం ఈరోజు. నేను చెప్పిన ప్రాసెస్‌లో గనక చేస్తే వెజ్ మంచూరియా టేస్టీగా వస్తుంది. ఒక క్యాబేజ్‌ని తీసుకుని సన్నగా గ్రేట్ చేసుకోవాలి. గ్రేటర్‌ని యూజ్ చేసుకుని మంచిగా గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసిన క్యాబేజ్ తురుముని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ అల్లం తీసుకోవాలి, జింజర్ని. నెక్స్ట్ ఒక టీ స్పూన్ గార్లిక్ వెల్లుల్లిని తీసుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని తీసుకోవాలి ఒక టీ స్పూన్. నెక్స్ట్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ తీసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ సరిపడా సాల్ట్ తీసుకోవాలి. గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మైదా ఒక 3 స్పూన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ ఒక 4 టీ స్పూన్స్ తీసుకోవాలి. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ కలపక్కర్లేదు. ఇందులో క్యాబేజ్లో వచ్చిన వాటర్తోనే ఇవన్నీ మంచిగా మిక్స్ అవుతాయి. మంచిగా మిక్స్ అయ్యాక వీటిని ఒక చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి బాల్స్లా చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయ్యేలాగా హీట్ చేయాలి. హీట్ చేశాక ఈ చేసుకున్న మంచూరియన్ బాల్స్ అనేవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా అయ్యేలాగా రెడ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ హీట్ చేసి మళ్ళీ అవే బాల్స్ని మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేస్తే లోపల మెత్తగా లేకుండా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. అందుకే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈసారి ఇంకా థిక్ రెడ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి బౌల్లోకి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఒక 3 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి అల్లం ఒక టీ స్పూన్, చాప్ చేసిన చిల్లీ ఒక టీ స్పూన్, వెల్లుల్లి ఒక టీ స్పూన్ తీసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక అందులో ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని అలాగే చిల్లీస్ని పొడవుగా కట్ చేసుకుని క్యాప్సికమ్వి ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ అన్నీ వేసి ముందు ఆనియన్ ఫ్రై అయ్యాక తర్వాత వెజ్జీస్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదు. హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేయాలి. బ్లాక్ పెప్పర్, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి.
స్ప్రింగ్ ఆనియన్వి చాప్ చేసినవి తీసుకుని వేయాలి. 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్ వేయాలి. నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకుని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపాక నెక్స్ట్ ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని మిక్స్ చేసుకుని ఆ మిక్చర్ని మంచిగా మిక్స్ అయ్యేలా స్పూన్తో కలుపుకొని ఆ మిక్చర్ని ఆ ప్యాన్లో వేయాలి. గ్రేవీ అనేది కొంచెం థిక్ అవడానికి అందులో వేసి కలపాలి. కలిపాక ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ పక్కన పెట్టాం కదా బౌల్లో, అవి తీసుకుని ఈ మిక్చర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ పైన స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రావణ భార్గవి 20.